నేను అనునిత్యం చెప్తూ ఉంటాను. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినప్పుడే అది నిజమైనటువంటి రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు. కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా గురించే తప్ప సమాజం గురించి, ప్రజల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి నాయకుడే కాదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఈరోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గౌరవ గవర్నర్ గారు ప్రభుత్వ పాలసీని, ఈ సంవత్సరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని స్పష్టంగా శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేశారు. 2-3 రోజుల నుంచి మీరందరూ ప్రచారం చేశారు. ఎప్పుడూ రానటువంటి రాజకీయ పార్టీ ఈరోజు శాసనసభకు వస్తుందని చెప్పి మీరు ప్రచారం చేస్తే నేను మంత్రిగా కాకుండా ఒక శాసనసభ్యుడిగా సంతోషపడ్డాను. అయితే ఈరోజు పరిణామాలు చూస్తే శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. 60 రోజులు కంటిన్యూగా శాసనసభకి రాకపోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు, తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి, ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈరోజు శాసనసభకి సంతకం గురించి, అటెండెన్స్ గురించి వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నా. నాకు తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు, అత్యంత ప్రజాస్వామిక దేశం భారతదేశం. మన దేశాన్ని చూసి చాలామంది నేర్చుకుంటున్నారు, రాజ్యాంగాలను కూడా మార్చుకుంటున్నారు. అటువంటి బలమైన ప్రజాస్వామ్య దేశం, ఒక పటిష్టమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం నడుచుకుంటున్నాం. అదేదో ఈరోజు నిన్నో మొన్నో కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీలైనా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీ, అవినీతి మీద పుట్టిన పార్టీ, అబద్ధాల పుట్టల్లో నుంచి పుట్టిన పార్టీ, నోరు విప్పితే అబద్ధం చెప్పడం, అవాస్తవం చెప్పడం, ప్రజలకి మభ్యపెట్టడం అలవాటైపోయింది. 2019-24 ఒక పేపరు, ఒక టీవీ ఉందని, శాసనసభ వేదికగా దొరికిందని చెప్పిన అబద్ధాలే చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించాలని ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో గమనంలో కూడా తీసుకోకుండా, కనీసం మొన్న ఓటమిని ఒక పరిగణలో కూడా తీసుకుండా అదే అబద్ధాలు, అదే అవాస్తవాలు ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు నా టీవీలో, పేపర్లో
ప్రచురించుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఉండడం దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శాసనసభకు వచ్చింది ఆ రాజకీయ పార్టీ, ఏదో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతారేమో, ఒకవేళ నిరసన తెలియచేయాలంటే ఏదైనా ఒక ప్రజా సమస్య మీద శాసనసభ దృష్టికి తీసుకొస్తారేమో అని నేనైతే చూశాను. కానీ మళ్ళీ అక్కడ కూడా స్వార్థం, రాష్ట్రం గురించి కానీ 5,18,00,000 ప్రజల గురించి కానీ కనీసం ప్రస్తావించకుండా నాకు నేనే నా గురించే మాట్లాడుకున్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? బయట వచ్చి మాట్లాడారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను, ఈ రాష్ట్రం గురించి మాట్లాడను, ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ శాసనసభలోకి వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళందరం పశువు కండువాలు వేసుకొని వచ్చాం, జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు, బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు, ఇంకొక రాజకీయ పార్టీ కూడా వాళ్ళు కండువాలు వేసుకొని శాసనసభలోకి వచ్చారు. ఎందుకు కండువాలు వేసుకొని వచ్చారు? రాజ్యాంగంలో రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రజల తీర్పు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళే శాసనసభకి కండువాలు వేసుకొని వచ్చినటువంటి విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఎవరు ఎక్కువ స్థానాలు సంపాదిస్తే వారు అధికారాన్ని చేపడతారు, ఎవరు సెకండ్ హైయెస్ట్ వస్తే అందులో రాజ్యాంగానికి లోబడి ఉంటే ఆ స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈరోజు 11 స్థానాలు గెలిచి రాజ్యాంగంలో అవకాశం లేనటువంటిది, ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటిది, కనీసం ఆయనకి లేకపోయినా వెనకున్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా తందానా అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బయటకు వచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు.